రామగుండం, డీసీపీ మంచిర్యాల మరియు ఏసీపీ బెల్లంపల్లి ఆదేశానుసారం ఆదివారం ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు బెల్లంపల్లి పట్టణంలోని కన్నాలబస్తీ నందు బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్, రూరల్ సీఐ అఫ్జాలోద్దీన్, ఎస్ఐలు, పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ ఫోర్స్ మొత్తం పోలీస్ సిబ్బంది 60 మందితో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించడం జరిగినది. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉంటున్నారా లేదా, అపరిచిత వ్యక్తులకు ఇక్కడ ఎవరైనా షెల్టర్ ఇస్తున్నారా అనే కోణంలో విచారిస్తూ ప్రతి ఒక్కరి ఆధార్ కార్డ్ మరియు గుర్తింపు కార్డ్ పరిశీలించడం జరిగినది. అదేవిధంగా ఈ ప్రాంతంలో నివసించే వారి ద్విచక్ర వాహనాలు మరియు ఆటోల ఆర్సీ, ఇన్సూరెన్స్ మరియు డ్రైవింగ్ లైసెన్స్లు చెక్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ దేవయ్య, రూరల్ సీఐ అఫ్జాలోద్దీన్, ఎస్ఐలు, సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ ఫోర్స్ పాల్గొనడం జరిగినది. పార్టీ మేమందరం కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ఒక 45 బైక్స్, ఒక 2 ఆటోస్ సీజ్ చేయడం జరిగింది. దీని యొక్కటువంటి క్యాష్ ఆపరేషన్ యొక్కటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు యొక్క సమాచారం తెలుసుకోవడం కోసం, తర్వాత ఏ విధమైనటువంటి అసంఘ కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు ఒక క్యాష్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్కి కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల సీసీ కెమెరాలు అందరూ కూడా అరేంజ్ చేసుకోవాలి. సీసీ కెమెరాల యొక్క ఉపయోగము చాలా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఎట్లాంటివైనా జరిగినప్పుడు కెమెరాస్ ఉంటే మనము వాటిని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కెమెరాస్ అరేంజ్ చేసుకోవాలని ముఖ్యంగా మాకు 120 పోలీస్ తరఫున మన యొక్క అటువంటి ఏరియాకి చెప్పడం జరుగుతుంది. కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మా యొక్క కమిషనర్ గారు అయినటువంటి శ్రీనివాస్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రామగుండం మరియు డీసీపీ శ్రీ భాస్కర్ ఐపీఎస్ గారి యొక్క మంచిర్యాల ఆదేశాల మేరకు, ఇంకా ఏసీపీ రవికుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క క్యాచ్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చాలా వరకు మా టౌన్ ఎస్ఐ గారు చెప్పారు. మీకు ఇంకొకటి 100 డయల్ సౌకర్యం ఉన్నది. చాలామంది ఈ 100 డయల్ సౌకర్యం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే 100 నెంబర్కు ఫోన్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు 100 నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకా సైబర్ క్రైమ్స్ జరుగుతుంది. మనకు వివిధ రకాలుగా మనకు ఓటీపీలు వస్తున్నాయి. వివిధ రకాలుగా మనకు సైబర్ అఫెండర్స్ అందరూ కూడా మన గురించి ఇంటర్నెట్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరేం తప్పు చేస్తారు, ఎవరికి ఎట్లా ఎవరి అకౌంట్లో ఎంత ఈజీగా డబ్బులు తీసేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఎవరికి అన్నోన్ పర్సన్స్ ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దు, ఫోన్ నెంబర్ చెప్పొద్దు, మీ డీటెయిల్స్ చెప్పొద్దు. ఇంకా మనకు ఎక్కువ ఇంటర్నెట్ కాలం కాబట్టి అందరూ ఫోన్లు యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా సైబర్ వల్ల పడకండి. ఒకవేళ పడినట్లయితే ఇమీడియట్లీ మీరు ఆ యొక్క 1900 నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయండి.